కోడిగుడ్డు ఎలా తినచ్చు. మీరు పలచగా ఆమ్లెట్ వేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే మష్రూమ్ వేసుకోండి. అంత మష్రూమ్ని ఏం చేస్తారంటే కట్ చేసి వేరే ఏం చేస్తారు, కొంచెం బటర్ వేసి పొయ్యి మీద కొద్దిగా ఫ్రై చేయండి. కొంచెం ఉప్పు, కొద్దిగా పెప్పర్ చాలు, జస్ట్ ఇలా ఫ్రై చేయండి. అందులో వాటర్ సహజంగా దిగిపోతుంది. హాఫ్ బాయిల్డ్లో చేసి కూర తీసి పక్కన పెట్టేయండి. కొద్దిగా చికెన్ ముక్కలు ఎంత అంతాయి, బోన్లెస్ ముక్కలు తీసుకోండి. వాటిని కూడా జస్ట్ అలా బటరే వాడండి. బటర్లో ఫ్రై చేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పెప్పర్ వేసి కొంచెం ఫ్రై చేయండి. పొగలు వచ్చేదాకేసి పక్కన పెట్టుకోండి. లేదా ప్రాన్స్ కానీ ఏదైనా సరే, ఎనీ నాన్ వెజ్ ఐటమ్ ఆఫ్ యువర్ చాయిస్. అట్లానే మష్రూమ్ లాగానే బ్రాకలీ తీసుకోండి. బ్రాకలీని కూడా అలా సెమీ బాయిల్డ్ లాగా చేసి ఒక చిన్న లైట్గా ఉండే స్పైసీ లాగా చేసుకోండి. హాఫ్ బాయిల్డ్ లాగా పెట్టుకోండి. ఇవన్నీ డిఫరెంట్ గిన్నెలో పెట్టుకుని ఈ ఆమ్లెట్ మొత్తం వేసిన తర్వాత ఆమ్లెట్ మీద ఒక్కొక్క దాని మీద ఎంత సర్దేసేయండి. ఆమ్లెట్ కనిపించకుండా ఈ వెజిటబుల్స్, నాన్ వెజ్, ప్రాన్స్ కానీ అది కానీ మీరు అంతా సర్దేసుకోండి. దాని మీద మీరు కావాలంటే బటర్ కానీ వేసుకోవచ్చు, లేదా కొత్తిమీర, కరివేపాకులు, కొత్తిమీర అన్నీ కూడా మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి లేదా అలా వేసుకుని కనుక తీసుకుంటే కోడిగుడ్డు అనేది ప్యూర్ వెజిటేరియన్. సో నిరభ్యంతరంగా తీసుకోండి, బలమైంది.